Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 6 ఎలా సాల్వ్ చేయాలో చూడబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే 2 resistors having resistance 8 ohm and 12 ohm are connected in parallel. 2 resistors ఉన్నాయి, వాటి రెసిస్టెన్సెస్ ఎలా ఉన్నాయంటే 8 ohm అండ్ 12 ohm గా ఉన్నాయి. ఆ రెండు కూడా ప్యారలల్ గా కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ దేర్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్. సో ఈ రెండింటిని రీప్లేస్ చేయగలిగేటటువంటి ఒకే ఒక రెసిస్టెన్స్ తీసుకోవాలి అంటే అది ఎంత తీసుకోవాలి అనేది క్వశ్చన్ మనకి. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే 2 రెసిస్టర్స్ తీసుకుందాం. ఇది 8 ohm అనుకుందాం, ఇది 12 ohm. ఈ రెండు కూడా మనకి ఎలా కనెక్ట్ చేశారు? ప్యారల్ గా కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఇది 8 ohm, ఇది 12 ohm, రైట్. ఇప్పుడు దీన్ని మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దీన్ని R1 అనుకుందాం, ఇది R2 అనుకుందాం. అంటే రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే గివెన్ R1 ఈజ్ 8 ohm, R2 is 12 ohm. R1, R2 are connected in. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే రెసిప్రోకల్స్ తీసుకోవాలి. 1/Rp అంటే 1/P ఫర్ ప్యారలల్. ప్యారలల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కావాలి అంటే వీటి రెసిప్రోకల్స్ ని యాడ్ చెయ్యాలి. 1/R1 ప్లస్ 1/R2 అవుతుంది. ఇది మనకి మెయిన్ ఫార్ములా, రైట్. ఇప్పుడు దీన్ని మనం 1/Rp యాజ్ ఇట్ ఈజ్ రాసి 1/R1 అంటే అంత 8 ప్లస్ 1/R2 అంటే అంత 12. ఇప్పుడు మామూలుగా ఈ ఫ్రాక్షన్స్ యాడ్ చేసినప్పుడు ఏం చేస్తాం? వీటికి ఎల్సిఎం తీసుకుంటాం. 8కి 12కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 24 అవుతుంది. 8 అనేది 24లో 3 times. దట్ 3 into 1 3. 12 how much that 24? 12 2s are that 2 into 1 2. అంటే ఇది 2 plus 3 plus 25 5/24. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది 1/Rp వాల్యూ, అంటే ఓన్లీ Rp వాల్యూ కాదు, మనకు కావాల్సింది Rp. ఇప్పుడు ఏం చేద్దాం? రెండు వైపులా రెసిప్రోకల్ చేద్దాం. అంటే ఇది Rp అయితే ఇది 24/5 అవుతుంది. చాలా మంది ఈ రెసిప్రోకల్ దగ్గరే మర్చిపోతారు. జనరల్గా ఏంటంటే 5/24 వచ్చింది దీని ఆన్సర్ గా రాసేస్తారు. బట్ ఇది 1/Rp వాల్యూ, ఇది 1/Rp వాల్యూ. మనకు కావాల్సింది Rp వాల్యూ. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఇది మనకి 5 4s are 20, ఇంకా 4 మిగిలింది. పాయింట్ పెడితే 40 అవుతుంది. 5 8s are 40. సో 4.8 ohm ఇక్కడ రాద్దాం. Therefore their equivalent resistance is 4.8 ohm. ఓకే, అంటే ఈ రెండు రెసిస్టర్స్ తీసేసి ఒకే రెసిస్టర్ కనెక్ట్ చేయాలనుకుంటే అది మనకి 4.8 ohm కనెక్ట్ చేస్తే ఇదే సర్క్యూట్ కి సరిపోతుంది. ఈ రెండింటి బదులు ఇది ఒక్కటే యూజ్ చేయొచ్చు. అది ఈ ప్రాబ్లం యొక్క మీనింగ్. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 6 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.